హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు సన్న కారపూస చూపించబోతున్నాను. శనగపిండి వంటి లేకుండా 1 కప్పు వేయించిన శనగపప్పు తీసుకొని మిక్సీ పట్టి జల్లి పట్టండి. 1 కప్పు శనగపిండికి వేయించిన శనగపప్పు పట్టుకున్నాం కదా, ఆ పిండికి 3 కప్పులు బియ్యం పిండి వేయండి. జల్లి పట్టండి. ఆ బియ్యం పిండి కూడా 1 స్పూన్ ఉప్పు వేసి 1 స్పూన్ కారం వేయండి. ఇప్పుడు కాచిన నీళ్ళతోటి కలపండి. గరిటె తీసుకొని కలపండి, చేయి కాలుతుంది కదా. కాసేపు ఇట్లా గరిటెతో కలిపిన తర్వాత నీళ్ళన్నీ వేసి కలపండి బాగా. 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. బాగా కలిపి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి అలా రావాలి. ఇప్పుడు కళాయి తీసుకొని నూనె పోయండి. నూనె ఎక్కువ పీల్చదండి ఈ చక్రాలకి. చక్రాల గీత తీసుకొని సన్నటి చక్రాలు తీసుకొని నూనె కాలిందో చూడండి. సన్న కారపూస చక్రాలు వేస్తే ఎమ్మటే కాలుతుంది. చాలా బాగుంటాయండి. సాయంత్రం పిల్లల ఇంటికి వచ్చినప్పుడు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద పెట్టడానికి చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ కారపూస. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శనగపిండి లేకుండా చక్రాలు. బాగుంది కదా. నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.